టీనేజ్ తెలిసి తెలియని వయసు, బాధ్యతలు బరువులు లేని ఏజ్. కాలేజీకి వెళ్లటం, ఇంటికి రావటం ఇవే ప్రపంచం. అయితే కాలం మారింది, దాంతోపాటే స్టూడెంట్స్ ట్రెండ్ మారింది. స్మార్ట్ ఫోన్ లేకపోతే పరువు గంగపాలైనట్టు ఫీల్ అవుతున్నారు. మల్టీప్లెక్స్ల్లో సినిమాలు, పబ్బుల్లో డాన్సులు, ఖరీదైన బైకులు, బ్రాండెడ్ జీన్స్, ఇలా ఒకటేమిటి అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఈ రోజుల్లో కాలేజీ ఫీజుల కంటే స్టూడెంట్స్కి అయ్యే అదనపు ఖర్చు ఎక్కువ. బడాబాబులైతే ఈ ఖర్చును భరించగలరు, సామాన్యులకు మాత్రం ఇది కలే. కానీ కొందరు స్టూడెంట్స్ మాత్రం పేదవాళ్లైన అల్ట్రా మోడర్న్ లైఫ్ ను అనుభవిస్తున్నారు. పేదరికంతో కాలేజీలో ప్రవేశించిన విద్యార్థి ఇక్కడ హంగులు, ఆర్భాటాలు, అల్ట్రా మోడర్న్ లైఫ్ కొత్తగా అనిపిస్తాయి. తమకు అలాంటి లైఫ్ కావాలన్న ఆరాటం మనసును కాల్చేస్తుంది. ఓ బలహీన క్షణంలో విద్యార్థులను దొంగతనాలకు ఉసుగొల్పుతుంది. జల్సాలకు డబ్బులు సరిపోక దోపిడీలు చేస్తున్నారు స్టూడెంట్స్. తల్లిదండ్రుల కన్నుగప్పి నిర్మానుష్య ప్రదేశాల్లో తిరుగుతున్న జంటలను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డ ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మహమ్మద్ షరీఫ్. ఉండేది పాతబస్తీ. ఫ్యాషన్ డిజైనర్ కోర్సు పూర్తి చేశారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకపోవడంతో దోపిడీలు చేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడవుగా 4 స్టూడెంట్స్ తో కలిసి టీంని ఏర్పాటు చేశాడు. ఈ 5 కలిసి దారి దొంగతనాలు చేయటం ప్రారంభించారు. వీళ్లు ముందుగా బైకులు దొంగతనం చేస్తారు. ఆ తర్వాత రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న దంపతులను అడ్డగిస్తారు. గొంతుపై కత్తి పెట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లిపోతారు. నార్సింగ్, రాజేంద్ర నగర్, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో 16 జంటలను దోచుకున్నారు. ప్రకాష్ దీంట్లో చురుగ్గా పాల్గొని టీం ఫామ్ అయి మా డిఎస్ఐ వెంకటరెడ్డి, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ ఉమెన్ ట్రాక్ చేయకపోతే ఇదే విధంగా వీళ్ళు ఇంకా కొన్ని చేసే అవకాశం ఉంటుందని చెప్పి కొంచెం సైంటిఫిక్గా వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి కూడా వీళ్ళని ఎక్కడున్నారో ఒక 3-4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దోపిడీ ముఠాలు రెచ్చిపోవడంపై ఖాకీలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులందాయి. ఈ ముఠాల అంతు చూసేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దంపతుల మాదిరిగా వేషాలు వేసుకుని నిర్మానుష్య ప్రదేశంలో సంచరించారు. ఒకరోజు పోలీసుల వలకు అహ్మద్ గ్యాంగ్ చిక్కింది. వీళ్ల దగ్గర నుంచి 7 బైకులతో పాటు రివాల్వర్, తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు. ఈ ఏరియాలో చేసినారు, రాజేంద్ర నగర్, శంషాబాద్ ఏరియాలో కొంచెం సీరియస్ ఆఫెన్సెస్ చేసినారు. బట్ మిగతా చోట్ల వీళ్ళు వెహికల్స్ దొంగతనం చేయడం, ఆ వెహికల్స్ తీసుకొచ్చి మిగతా ఏవైతే ఈ ఆఫెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ కమిట్ చేసినారు. అహ్మద్ గ్యాంగ్ లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో వీళ్లంతా కలిసి చోరీలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలి, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్లు మెలగాలి, మంచి స్థాయికి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని అందని ద్రాక్ష కోసం అరులు చేస్తే మాత్రం తిప్పలు తప్పవు. జల్సాలు చేసేందుకు నేరాలు చేస్తే అల్ట్రా మోడర్న్ లైఫ్ కాదు కదా, జైల్లో చిప్పకూడే గతవుతుంది.